సో సుప్రీంకోర్టు ఏదైతే మనకి జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్కి సంబంధించి రకరకాలుగా దానికి సంబంధించిన మిక్స్డ్ ఒపీనియన్స్ మనకి వస్తున్నాయి. సో ఈ మిక్స్డ్ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో సంథింగ్ ఎందుకో అంటే దీనికి సంబంధించి నేను అసలు యాక్చువల్గా మాట్లాడదాం అనుకోలేదు. బట్ చాలామంది మాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ కొంతమంది నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ లేదు దీని మీద కూడా నువ్వు మాట్లాడితేనే బెటరు, సోషల్ ఇష్యూస్ కూడా చెప్పాలి ఇలాంటివి అని చెప్పి అడిగారు. బట్ చాలామంది ఇది ఎక్కువగా మంచిదే ఇది అని చెప్పి చాలామంది వాదిస్తున్నారు, లాయర్లు కానీ వేరే వాళ్ళు కానీ. బట్ యాక్చువల్గా జడ్జిమెంట్ ఇచ్చినటువంటి కంటెస్ట్ మంచిదే యాక్చువల్గా, దాన్ని అక్కడేమీ నేను తప్పు పట్టట్లేదు. బట్ ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ విషయంలో జరగబోయి అనర్థాలు జరగబోయి ఇవన్నీ ఏవైతే నష్టాలు ఉంటాయో ఇవి మన ఊహకు కూడా అందట్లేదు. ఆల్రెడీ ఇంతకుముందు మనకు ఆల్రెడీ చాలా చట్టాలు వచ్చిన ఇప్పటికే ఇబ్బంది పడుతున్నాం మనం ఏదో రకరకాలుగా ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో కోలివింగ్ అనో లేకపోతేనేమో ఓయో రూమ్సో లేకపోతేనేమో ఏదో షుగర్ డాడీ అనో షుగర్ మమ్మీ అనో రకరకాలుగా ఇబ్బందులు ఆల్రెడీ యూత్ స్టూడెంట్స్ చాలా విపరీతమైనటువంటి ఇబ్బందులు పడడం, లేకపోతే కేసులు అవ్వడం, మర్డర్స్ జరగడం, లేకపోతే ట్రఫికేటింగ్ జరగడం, లేకపోతే అమ్మాయిలను తీసుకెళ్ళడం, లేకపోతే ట్రాప్ చేయడం, లేకపోతే మాయ మాటలు చెప్పడం, లేకపోతే రకరకాలండి, లేకపోతే హిందూ అమ్మాయిలు వెళ్ళి ఇలా రకరకాలండి, ముస్లిమ్స్ అని లేకపోతే క్రిస్టియన్స్ అని లేకపోతే డిఫరెంట్ క్యాస్ట్లో మతాల గురించి లేకపోతేనేమో యూత్ గురించి పెళ్లిళ్ళు చేసుకోవడాలు వదిలేసేయడాలు ఇవన్నీ ఇప్పటికీ కూడా కోర్టులో మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ రోజుకి దగ్గర 150 కేసుల వరకు చిన్నపిల్లల ఏదైతే చట్టం ఏదైతే ఉందో మనకి దానికి సంబంధించి కూడా 150 కేసులు మన నాంపల్లి కోర్టులో చూస్తే 150 కేసెస్ వరకు కూడా మనకి ఇవి ఉన్నాయి. ఏవి మన డైవర్స్ కేసులు కూడా డైలీ రిజిస్టర్ అవుతున్నాయి. ఆల్రెడీ సొసైటీ చాలా కంప్లీట్గా స్పాయిల్ అయిపోయింది. మేబీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే ఇది వృత్తి కింద దీన్ని కన్సిడరేషన్ చేయండి, ఇది ఆర్టికల్ 21 ప్రకారం దీన్ని అందరికీ కూడా బ్రతికే స్వేచ్ఛ ఉంటుంది, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వృత్తిలో వాళ్ళు బ్రతకచ్చు. అందు గురించి ఎవరైతే వేష్యులు ఎవరైతే ఉంటారో ప్రాస్టిట్యూట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇద్దాము, వాళ్ళని పట్టుకెళ్ళి మళ్ళీ వీటిల్లో వేస్తూ ఉంటారండి, వీటిల్లో మన పోలీస్ స్టేషన్లో పెట్టి లేకపోతే వాళ్ళని మారిన తర్వాత మళ్ళీ సొసైటీలో వదిలేద్దాం అనుకుంటారు, తర్వాత పిల్లలను దూరం చేయడాలు ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అండి. ఎందుకంటే ఒకప్పుడు ఏదో పెద్దాపురమనో చిలకలూరుపేటనో లేదా రకరకాల పేర్లు మనం వినేవాళ్ళం మనం.